హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మన మెజర్మెంట్స్కి తగ్గట్టుగా బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ ఒక మంచి మోడల్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బిగినర్స్కి అర్థమయ్యే విధంగా మనం చూసాం కదా. ఈ రోజు వీడియోలో మనం క్రాస్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, 3 డాట్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేసి చూడండి, మనకి హుక్ పట్టి హై పట్టి మధ్యలో అస్సలకే గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. దానికోసం ముందుగా మనం లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. నేను నిన్నటి వీడియోలోనే లైనింగ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూపించాను కదా. సో ఈ పార్ట్లో మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో అనేది మనం ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఒక 2 పీసెస్ అయితే మనం ఇక్కడ కటింగ్ చేసుకోబోతున్నాము. అండ్ ఇక్కడ ఈ కోర్ అంచులు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కింద ఫినిషింగ్ చేసుకుంటాం కదా, సో దానికోసం మనం యూజ్ చేయబోతున్నాము. బిగినర్స్ కోసం ఎక్కడ ఏది కటింగ్ చేసుకోవాలో కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, సో వాళ్ళ కోసమే ఈ క్లియర్ డీటెయిలింగ్ అనేది ఇస్తున్నాను. మీకు తెలిసినట్టయితే స్కిప్ చేసేయండి. ముందుగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కటింగ్లో చేసుకోవచ్చు, క్రాస్ కటింగ్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా లాగినట్టయితే అస్సలు సాగట్లేదు కదా, ఇది మనకి స్ట్రైట్ అనమాట. దీనికి ఇలా అడ్డంగా గీసుకున్నట్టయితే అంటే 90 డిగ్రీస్ యాంగిల్లో మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నట్టయితే అది మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట. క్రాస్గా కటింగ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది సాగుతుంది. సో దానివల్ల మనకి ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ అయ్యి మనకి ఫిట్టింగ్ అనేది ఇంకా మంచిగా అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ కోసం ఒక మెజర్మెంట్ అనేది కావాలి. అది వచ్చేసి అండర్ బర్స్ట్ లెంత్ అన్నమాట. అంటే మన బర్స్ట్ అంటే మన చెస్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంటే చెస్ట్ కింద పార్ట్ అనేది మనం షోల్డర్ దగ్గర టేపుని పెట్టేసుకొని ఆ చెస్ట్ కింద భాగం వరకు కొలుచుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, పైన 1/2 ఇంచ్ వచ్చేసి మనకి షోల్డర్లో కచ్చుకుపోతుంది కదా, సో అది వదిలేసి అక్కడ టేపుని పెట్టేసుకొని మనకి అండర్ బర్స్ట్ లెంత్ ఎంతైతే వచ్చిందో అంతకిలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. సో 12 ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను. దాని కిందనే ఇంకొక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదెందుకంటే మనం కింద షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవడం కోసం ఆ 1/2 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, అండర్ బర్స్ట్ లెంత్ 12 ఇంచెస్, పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్, మొత్తం కలిపి 13 ఇంచెస్ అనమాట. ఆ 13 ఇంచెస్ మార్కింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లైన్ అయినా గీసుకోండి, లేదా ఇలా మన గోర్తో గీరినట్టయితే ఒక మార్కింగ్ పడుద్ది. సో అదైనా మీరు నోట్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ లెంత్లోంచి మనం అండర్ బర్స్ట్ లెంత్కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మైనస్ చేసి అయినా వచ్చిన దాన్ని నోట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ మనం లెంత్ అనేది తీసుకుంటాం కదా, అక్కడ యూజ్ అవుతుంది. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లోంచి ఫ్రంట్ పార్ట్ ఎంత తీసేసి మార్క్ చేయాలి అనేది. సో ఇలా మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మన బర్స్ట్ సైజ్కి తగ్గట్టుగా. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ని ఎక్కడైతే కటింగ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని చుట్టూరా కూడా బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్కింగ్ చేసేసుకోండి. అండ్ కింద వైపున మాత్రం మనం ఎంతైతే మైనస్ చేసుకున్నామో, అంటే ఇక్కడ 2 ఇంచెస్ అనేది మైనస్ చేసుకున్నాం కదా, లేదు అంటే మీరు పైన మార్క్ చేసుకొని అక్కడ నుండి టేప్ని పెట్టేసుకొని 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. సో మనకి ఇందాక అండర్ బర్స్ట్ లెంత్కి 1 ఇంచ్ కలుపుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అదే లెంత్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ సైడ్స్కి కానీ ఆర్మ్ హోల్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ నెక్ విడ్త్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, సైడ్ ఖర్చుల దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం దీని మొత్తాన్ని నేను నా సైడ్ తిప్పుకుంటున్నాను. మీరు ముందే మన సైడ్ తిప్పుకొనైనా సరే మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. సో కొత్త వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వకండి, 1కి 2 సార్లు చూడండి, మీకే అర్థమవుద్ది. నెక్స్ట్ ఈ అండర్ బర్స్ట్ లెంత్కి మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి నేను 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, టేప్ని ఇలాగా మన బాడీ పార్ట్ ఎలాగైతే ఉందో క్రాస్గా అలానే టేప్ని పెట్టేసుకొని 6.5 ఇంచులకి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. దీంట్లోంచి మనకి పైన 1/2 ఇంచ్ అనేది పోతుంది అండ్ ఒక 1/4 ఇంచ్ అనేది యాడ్ అవ్వుద్ది కింద, అంటే మనకి మొత్తంగా 6.25 ఇంచెస్ అనేది నెక్ అనేది రెడీ అవుద్ది. నెక్స్ట్ ఈ పై వైపున మనకి బ్రాడ్నెస్ అనేది నేను బ్యాక్ పార్ట్లో 3 ఇంచెస్ ఇచ్చాను. సో ఈ నెక్ లెంత్ మార్కింగ్ దగ్గర మీరు బ్రాడ్నెస్ 3 కానీ లేదంటే 3.25 కానీ అలా ఇచ్చుకోవచ్చు.
సో, ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన నెక్ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసేసుకోండి. నేనైతే ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి చిన్నగా రౌండ్ అనేది ఇస్తున్నాను. నెక్ లెంత్ మధ్యలో మనకి కొంచెం బ్రాడ్‌గా వచ్చేలాగా నెక్ షేప్ అనేది డ్రా చేసుకోండి. అప్పుడు మనకి కొంచెం రౌండ్‌గా వచ్చి నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు అనేది ముందే డ్రా చేసుకోండి. దానివల్ల మనం ఇప్పుడు డ్రా చేస్తాం కదా! డాట్స్ అనేవి వాటికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడొచ్చేసి ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్‌కి హుక్స్ పట్టి, ఐ పట్టి వస్తది. సో, దానికోసం ఈ లైన్ ఉంది కదా! ఇక్కడ మనొక పావు ఇంచు గ్యాప్‌తో ఈ బాడీ పార్ట్ ఎలాగైతే వంకర ఉందో అదే యాంగిల్‌లో మనం ఆ లైన్ పక్కనే గ్యాప్ ఇచ్చి ఒక పావు ఇంచుకి ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు చేసుకునే అన్ని మార్కింగ్స్‌కి కూడా ఈ లైన్ నుంచి చేసుకోవాలి. ఈ ఫస్ట్ లైన్ నుంచి కన్సిడర్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోబోతున్నాము. అంటే ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటది కదా! అది. దానికోసం పైన ఖర్చు 1/2 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! అది వదిలేసి ఆ మార్కింగ్ దగ్గర టేప్‌ని పెట్టేసుకొని మన అపెక్స్ లెంత్‌కి అంటే నిప్పుల్ పాయింట్‌కి ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అపెక్స్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ అనమాట. దీనికి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా! ఈ మార్కింగ్‌కి ఒక 1/2 ఇంచ్ కింద మార్కింగ్ చేసుకోండి. అది నేను డాట్ మార్కింగ్ అప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసి చూపిస్తాను. మీకు అపెక్స్ లెంత్ అనేది తెలియలేదనుకోండి, ఈజీగా ఇక్కడ ఎంత ఉందో కొలుచుకొని అంటే మన చెస్ట్ రౌండ్‌లో డివైడెడ్ బై 4 చేసుకుంటే ఎంతైతే వచ్చిందో అంతకిలాగా అపెక్స్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి. కానీ డాట్ అనేది ఇక్కడ వేసుకోము. మనం ఈ మార్కింగ్‌కి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుందాము. అది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎపెక్స్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఎపెక్స్ టు ఎపెక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎపెక్స్ టు ఎపెక్స్ మీరు బాడీ మీద తీసుకోలేకపోతే ఈజీగా ఇక్కడ నేను చెప్పినట్టుగా చెస్ట్ రౌండ్‌ని 10తోని డివైడ్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37 దాన్ని 10తోని డివైడ్ చేసుకుంటే మనకి 3.7 అనేది వస్తది. సో, దాన్ని మనం ఎపెక్స్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడ ఇలా అడ్డంగా టేప్‌ని పెట్టేసుకొని 3.7కి మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే 3.7 మార్కింగ్‌ని ఆ అండర్ బస్ట్ లెంత్ లైన్ ఉంది కదా! ఈ లైన్. సో, దీని మీద మార్కింగ్ చేసుకోవాలి. సో, మనకి ఇవి 2 స్ట్రెయిట్‌గా రావాలన్నమాట. ఒకదాని కింద ఒకటి. ఇప్పుడు ఈ 2 లైన్స్‌ని స్కేల్‌తో స్ట్రెయిట్‌గా కలిపేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా! ఈ మార్కింగ్‌కి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుంటే మనకి మెయిన్ డాట్ లెంత్ అనేది వచ్చేస్తది. సింపుల్‌గా పైన 1/2 ఇంచ్ వదిలేయాలి. అంటే మళ్ళీ కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకున్నామంటే మనకి డాట్ పొడవు అనేది వచ్చేస్తది. ఈ లైన్ అనేది మనకి అండర్ బస్ట్ లెంత్ కదా! దీనికి ఒక 1/2 ఇంచ్ కిందకి మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి మనకి 2.5 ఇంచులైతే వస్తుంది. ఇప్పుడు సెకండ్ డాట్ అంటే మనం హుక్స్ పట్టి, ఐ పట్టి దగ్గర వేసే డాట్ ఉంది కదా! అది మనం డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా! చెస్ట్ మార్కింగ్. సో, దానికి స్ట్రెయిట్‌గా వచ్చేలాగా వేసేసుకుంటున్నాను. లేదు అంటే మీరు దీనికి ఒక 1/2 ఇంచ్ కిందకి గానీ, పావించ్ పైనకి గానీ స్ట్రెయిట్‌గా కాకుండా మీరు ఇలా వంకరగా అయినా సరే వేసుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. మీకు అలవాటుని బట్టి వేసేసుకోండి. నెక్స్ట్ కింద షేప్ పట్టి జాయిన్ చేయడం కోసం మనం కింద షేప్ అనేది ఇస్తాం కదా! సో, దానికోసం ఈ అండర్ బస్ట్ లైన్ ఉంది కదా! ఆ లైన్ నుంచి పై వైపునకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇలా ఆ లైన్ నుంచి జస్ట్ 1 ఇంచ్ పైనకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ వచ్చాయి కదా! ఈ చివరన ఇంకో పాయింట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ అండర్ బస్ట్ లైన్ ఉంది కదా! ఈ చివరన ఒక 1/2 ఇంచ్ గానీ, 1 ఇంచ్ గానీ మనం పైనకి మార్కింగ్ చేసుకోవాలి. ఇంతే మార్కింగ్ చేసుకోవాలి, అంతే మార్కింగ్ చేసుకోవాలి అని లేదు. ఇక్కడ ఎలాగైతే మనం లెంత్ ఇచ్చామో తక్కువ అవ్వకుండా మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు కోసం నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 2 ఇంచులని ఈ లైన్ ఉంది కదా! మెయిన్ డాట్ లైన్ దానికి 1 ఇంచ్ అటువైపు, 1 ఇంచ్ ఇటువైపు మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరెంత వెడల్పు తీసుకున్నా సరే ఇక్కడ మీరు 2 ఇంచులు, 2.5 ఇంచులు, 2.25 ఇంచులు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ అంతకంటే తక్కువ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మనకి 37 బ్లౌజ్ కాబట్టి అంటే 37, 36, 38 దాకా కూడా ఈ 2 ఇంచులు అనేది మనకి విడ్త్ సరిపోతుంది. సో, ఇలా మీరెంత వెడల్పు తీసుకున్నారో అటు సగం, ఇటు సగం మార్కింగ్ చేసేసుకొని అక్కడ మాత్రం ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు
మనం ఆ 3 మార్కింగ్స్ చేసుకున్నాం కదా! ఆ 3 మార్కింగ్స్‌ని కూడా ఇలాగ కర్వ్ లాగా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత వెడల్పుతోని మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకున్నాం కదా! ఇక్కడ మనకి డాట్ వేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సైడ్స్ తగ్గిపోతాయి. సో, చూడండి నేను ఒకసారి చూపిస్తాను. సో, దీని వెడల్పే ఉంది కదా! ఇక్కడ మనకి 1 ఇంచ్ డాట్ వస్తది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం మనం 2 ఇంచెస్ తీసుకున్నాము. అంటే 1 ఇంచ్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇంకొక 1 ఇంచ్ ఆ సైడ్స్‌కి ఎక్స్‌ట్రాగా కలుపుకుంటే సరిపోతుంది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్‌లో డాట్ కోసం మనం 1 ఇంచ్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి, ఫ్రంట్ పార్ట్‌లో మీరు డాట్ ఎంతైనా ఇవ్వండి. దాంట్లో 1 ఇంచ్ తీసేసి సైడ్స్‌కి మిగిలింది సైడ్స్‌కి పెంచండి అంతే. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఇచ్చాను కాబట్టి 1 ఇంచ్ తీసేసి 1 ఇంచ్ ఈ సైడ్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఇలా స్ట్రెయిట్‌గా ఒక 1 ఇంచ్ పక్కకి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ కర్వ్‌ని ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకి ఇలా వంకర్‌గా స్కేల్‌ని పెట్టేసుకొని డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కోసం లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ వచ్చేసి మనం ఆర్మ్ హోల్ పొడవు ఉంటుంది కదా! దాంట్లో సగానికి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ నేను బ్యాక్ పార్ట్ కటింగ్‌లో చూపించాను. అండ్ ఇప్పుడు అటు సైడ్‌దేమో మనకి మన చెస్ట్ సైజు మార్కింగ్ అనమాట. సో, ఈ 2 మార్కింగ్స్‌కి మధ్యలో మార్కింగ్ ఉంది కదా! దానికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా కిందకి మార్కింగ్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ మీకిలా ఫ్రీ హ్యాండ్‌తో కర్వ్ అనేది రావట్లేదు అనుకుంటే, ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని చిన్నగా హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసేసుకోండి. అంతే, మన మార్కింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. అండ్ డాట్స్ ఎలా వేయాలో నేను ఇప్పుడు స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. చూడండి, ఎక్కడి నుంచి కటింగ్ చేసుకోవాలో నేను ఫింగర్‌తో చూపిస్తున్నాను కదా! అది మొత్తం కూడా కటింగ్ చేసేసుకోండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఎవరైనా చూడనట్లయితే పైన ఐ కార్డ్‌లో గానీ లేదా నేను వీడియో చివర్లో గానీ ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్‌ని పెట్టేయండి. ఇక్కడే మనకి అర్థమైపోతది మనం ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్‌గా కట్ చేసామా లేదా అనేది. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 4 మెజర్‌మెంట్స్ కావాలి. ఒకటి వచ్చేసి హుక్స్ పట్టి దగ్గర లెంత్, అండ్ అలాగే సైడ్స్ లెంత్, అండ్ అలాగే ఈ మెయిన్ డాట్ ఉంది కదా! దాని కింద లెంత్. ఇంకోటి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వెడల్పు అనేది ఉంది. ఈ 4 దాన్ని మనం ఇక్కడ సరిపోతది. నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ డాట్ కింద లెంత్ అనేది, అంటే ఫ్రంట్ పార్ట్‌ని వదిలేసి ఈ బ్యాక్ పార్ట్ ఎంత మిగులుతుంది, ఎంత కనిపిస్తుంది అనేది నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి 1.5 ఇంచ్ అనేది మిగులుతుంది కదా! సో, 1.5 ఇంచ్ అనేది నేను నోట్ చేసుకున్నాను. అలాగే హుక్స్ పట్టి దగ్గర కూడా ఇలాగ చెక్ చేసుకోండి. సో, మనకి 3 ఇంచెస్ వచ్చింది. నేను 3 ఇంచెస్‌కి నోట్ చేసుకున్నాను. అండ్ ఇటు సైడ్స్ జాయింట్ సైడ్ అయితే చివర్ల 2 మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి. అంటే మనం క్రాస్‌గా ఇందాక లైన్ గీసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలా స్ట్రెయిట్‌గా రెండిటిని మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని, ఆ కింద ఎక్స్ట్రాగా అంటే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఎంత ఎక్స్ట్రాగా ఉంది అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2.5 ఇంచులు ఉంది కదా! ఆ 2.5 ఇంచులు నోట్ చేసుకోవాలి. ఇక్కడికి 3 మెజర్‌మెంట్స్ అయిపోయాయి. సో, ఇప్పుడు వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంతుంది? 11 ఇంచెస్ ఉంది. దీంట్లోంచి మనకి ఒక 1 ఇంచ్ డాట్‌కి వెళ్ళిపోతది. అయినా కూడా మనం 11 ఇంచెస్ అనేది తీసుకుంటే మనకి తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కటింగ్ చేసుకున్నామో దాని పక్కనే షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ రాసాను కదా స్టార్టింగ్‌లో. ఒకసారి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇందాక 3 ఇంచెస్ పొడవొచ్చింది. అలాగే వెడల్పేమో మనకి 11 ఇంచెస్ వచ్చింది కదా! సో, ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అనేది. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది 2 పొరల మీద ఉంది. సో, మనకి 2 షేప్ బెల్ట్‌లు వస్తాయి 2 సైడ్‌లా కూడా. ఏదైనా ఒక సైడ్ స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని అక్కడి నుండి టేప్‌ని ఇలా అడ్డంగా పెట్టేసుకొని మన బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంతుంది? 11 ఇంచెస్ కదా! సో, 11 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. ఇదే మార్కింగ్ దగ్గర కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ నేను కింద నుంచి 1.5 ఇంచులకి ఇలాగా పక్క పక్కన చిన్న చిన్న మార్కింగ్స్ చేసుకొని అలాగా స్ట్రెయిట్‌గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 2 పీసెస్ వస్తాయి స్ట్రెయిట్ పీసెస్. వీటిని మనం
బ్యాక్ పార్ట్ కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, సో ఫినిషింగ్ కోసం మనకి యూజ్ అవుతాయి. మీ దగ్గర ఇక్కడ షేప్ బెల్ట్ కోసం తక్కువ ఫ్యాబ్రిక్ మిగిలింది అంటే ఇక్కడ వీటిని కటింగ్ చేసేసుకోవద్దు. ఇక్కడ షేప్ అనేది ఎలా డ్రా చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో సింపుల్గా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దీనిపైన స్టార్టింగ్ దగ్గర మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఫస్ట్ డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనం ఇందాక బ్యాక్ పార్ట్ పైన నోట్ చేసుకున్నాం కదా, ఈ స్టార్టింగ్ దగ్గర ఎంత పొడవు ఉంది, అలాగే ఈ మిడిల్ పాయింట్ డాట్ దగ్గర ఎంత పొడవు ఉంది అనేది. సో ఇప్పుడు దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 3 ఇంచెస్ తక్కువ ఉందనుకోండి, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఖర్చులకి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఇందాక 1.5 ఇంచ్ ఉంది కదా డాట్ కింద, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ కలుపుకుంటే మనకి 2 ఇంచెస్ అనేది వస్తుంది కదా. సో ఈ పాయింట్ దగ్గర 2 ఇంచెస్కి నోట్ చేసుకోండి, అంటే మార్క్ చేసుకోండి. సో ఈ చివర కూడా అంతే, మనకి 2.5 ఇంచులు వచ్చింది, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 3 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. అంతే. ఇప్పుడు మనకి 3 పాయింట్స్ కూడా వచ్చేసాయి కదా, వీటన్నిటిని కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఈజీగా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ డాట్ ఉంది కదా, దీన్ని మనం ఎక్కడికైతే స్టిచ్ చేస్తామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టుకొని ఈ 3 మార్కింగ్స్ కలిసేలాగా ఆ ఫ్రంట్ పార్ట్ కిందనే ఆ ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అలాగా షేప్ని డ్రా చేసేసుకోండి. ఇలా ముందుగా పల్చగా డ్రా చేసుకొని ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని దీన్ని డార్క్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే లైన్ పైన కటింగ్ చేసేసుకోండి. అంతే, ఇంకా ఏముండదు. మన షేప్ బెల్ట్ కటింగ్ అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మెథడ్లో మనం కటింగ్ చేసుకోవడం వల్ల మనకి బాడీ పార్ట్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా వస్తుంది, మనం ఎక్కువ తక్కువ కాకుండా. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్న అంటే హుక్ పట్టి ఐ పట్టి జాయిన్ చేసుకునే సైడ్న చిన్న కట్ పెట్టుకోండి, మనకప్పుడు క్లారిటీ ఉంటుందన్నమాట ఎటు సైడ్ జాయిన్ చేయాలి అనేది. నెక్స్ట్ మనకి రెండు వైపులా కూడా మనం 3 షేప్ బట్టీలు అనేవి జాయిన్ చేస్తాము. అంటే 2 లైనింగ్ పార్ట్స్, ఒకటి వచ్చేసి మెయిన్ పార్ట్ అనమాట. సో మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇలాంటివి మనకి ఇంకా 2 కావాలి. వాటి కోసం నేను ఇక్కడ లైనింగ్ ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉంది, అంటే 2 పొరల మీద ఉంది. సో వాటి మీద షేప్ బెల్ట్ని పెట్టేసుకొని చుట్టూరా కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. అది మనం తర్వాత కటింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎగ్జాక్ట్గా ఆ షేప్ బెల్ట్ లాగా కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, లైనింగ్ మనం క్రాస్ కట్లో కటింగ్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా క్రాస్గా ఇక్కడ మీకు డిజైన్ అనేది ఏర్పడుతుంది కదా, సో క్రాస్గా పెట్టేసుకొని చుట్టూరా ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. మనకి ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి 2 పార్ట్స్ వస్తాయి. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసుకొని వాటిపైన లైనింగ్స్ని ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి. నెక్స్ అనేవి లోపల వైపున చూసేలాగా పెట్టేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అవ్వకుండా మనకి కరెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతాము. సో ఒకదానికి పిన్ పెట్టేసి నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా మనం నెక్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇలాగా నెక్ షేప్లో స్టిచ్చింగ్ చేసేసుకోండి. సో రెండో దాన్ని కూడా తీసుకొని నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర ఉన్న ఈ ఎక్స్ట్రా మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఆ తర్వాత నెక్ దగ్గర చుట్టూరా ఇలా చిన్నగా కట్స్ అనేవి పెట్టేసుకోండి. నెక్స్ట్ లైనింగ్ పార్ట్ అంతటిని కూడా ఇలా ఖర్చు వైపుకి తిప్పుకొని లైనింగ్ మీదనే స్టిచ్ పడేలాగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మొత్తాన్ని కూడా ఇలా లోపల వైపుకి తిప్పేసుకొని నెక్ దగ్గరే అంటే చివరికి కుట్టుపడేలాగా నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగ స్టిచ్ చేసుకున్నామంటే, అంటే టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే నెక్ ఫినిషింగ్ అయిపోతుంది. ఇప్పుడు వెనక సైడు అంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని చుట్టూరా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్‌ని అటాచ్ చేసేసుకోండి. మీకు ఫ్యాబ్రిక్ జరిగిపోతుంది అనుకుంటే ఇక్కడ పిన్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చుట్టూరా ఉన్న లైనింగ్ కంటే ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసేసుకుంటే మనకి ఒక సైడ్ అనేది రెడీ అయిపోతుంది. రెండో వైపు కూడా ఇలాగే టాప్ స్టిచ్ వేసుకోవాలి నెక్ దగ్గర,
అండ్ అలాగే చుట్టూరా కూడా లోపల వైపున జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవడం కోసం మనం ఇందాక ఒక సైడ్ అనేది డాట్స్ డ్రా చేసుకున్నాం గదా! అక్కడ ఇంకొకసారిలా డార్క్‌గా అంటే థిక్‌గా డ్రా జేసుకోండి. నేనిక్కడ ఫస్ట్ డాట్ పొడవు చెప్పాను కానీ, ఇక్కడ సెకండ్ డాట్ వచ్చేసి మనకి 2 ఇంచులు గానీ, 2.5 ఇంచులు గానీ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత దీనిపైన ఇంకో పార్ట్‌నిలా రాంగ్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు దాని మీద ఇలా చిన్నగా ట్యాప్ ట్యాప్ చేసినట్టయితే, మనం చేసుకున్న మార్కింగ్ అనేది ఈ పార్ట్‌కి కూడా ఇలాగా అచ్చులాగా పడిపోతుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అక్కడ డ్రా చేసుకోండి. నెక్స్ట్ బిగినర్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ టిప్. సో, మనం ఎప్పుడు స్టిచ్ చేసినా సరే, ముందుగా ఈ డాట్స్ పైన నార్మల్‌గా ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి లోపల నుంచి ఆ డాట్ ఎలాగైతే డ్రా చేసుకున్నామో స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే, మనం డాట్‌కి ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది విడిపోకుండా మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందనమాట. చూడండి నేను ముందుగా స్ట్రెయిట్‌గా లైన్ పైన స్టిచ్ చేసుకున్నాను కదా! ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా! సో, అంటే చిన్న కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా! సో, వాటి పైననే ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు దానిపైన చిన్న కుట్టు పెట్టేసుకొని, మన డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి 2 వైపులా గూడా ఇలా మెయిన్ డాట్స్ అనేవి ముందు వేసేసుకోండి. చూడండి ఒక్క డాట్ స్టిచ్ చేయగానే మనకి కప్ అనేది ఎలా నించుంటుందో చూడండి. డాట్స్ చివరన అస్సలు రఫ్ చేసుకోవద్దు. అండ్ కుట్ అనేది తక్కువ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి డాట్స్ అనేవి చాలా నీట్‌గా వస్తాయి. అండ్ ఇప్పుడు సెకండ్ డాట్ కోసం మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలాగ ఫోల్డ్ చేసుకొని వెనక వైపుకి పావించు గ్యాప్‌తో అంటే చూడండి ఇక్కడ పాదం అంతే గ్యాప్ ఉండేలాగా ఇలా స్టార్ట్ చేసుకొని మనం ఎంతైతే లెంత్ ఇచ్చామో అక్కడికి ఎండ్ చేసేయండి. చూడండి 2 వైపులా కూడా ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా 2 పార్ట్స్‌కి గూడా మనం వెంటనే స్టిచ్ జేయడం వల్ల అంటే కన్‌ఫ్యూజన్ ఏం లేకుండా ఏది ఎంత విడ్త్‌తోనేస్తున్నామో మనకి కరెక్ట్‌గా తెలుస్తుందనమాట. అంటే ఇప్పుడు ఒక పార్ట్‌కి మెయిన్ డాట్ ఏసాక ఇంకో పార్ట్‌కి గూడా మెయిన్ డాట్ స్టిచ్ జేయాలి. అంటే కొంచెం మీకు అలవాటయ్యేదాకా ఇలాగే స్టిచ్ జేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ డాట్ వేయడం కోసం ఈ 2 డాట్స్‌ని గూడా ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నామంటే, మనకి థర్డ్ డాట్ అనేది తెలుస్తుంది. అక్కడ ఇలాగ చిన్నగా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకొని దీనిపైన ఇలాగ ట్యాప్ చేశామంటే, అటువైపుకి గూడా మనకి డాట్ అనేది అంటే ఎక్కడనేది మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది వచ్చేస్తది. ఇప్పుడు డాట్ లెంత్ కోసం మీరు 3 ఇంచెస్ కానీ, 3½ ఇంచెస్ కానీ ఇలా మార్కింగ్ చేసుకోండి వంకరగా. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం చేసుకున్న ఈ 3½ అంటే లెంత్ మార్కింగ్ వరకి ఇలాగ వంకరగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నేను ఇందాక చెప్పాను కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా ఉంటాయి మనం ఫోల్డ్ చేసినప్పుడు. చూడండి ఇలాగ 2 వైపులా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డాట్‌ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ మనం సెకండ్ డాట్‌కి పావించి గ్యాప్ ఇచ్చాం కదా! ఇక్కడ కూడా పాదం ఇంచు గ్యాప్‌తోని ఇలాగా అక్కడి వరకి స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి మన కప్ అనేది ఎలా నించుంటుందో చూపిస్తాను చూడండి. మీకు తెలుస్తుందనుకుంటాను. ఒకవేళ మీరు ఫోర్త్ డాట్ కూడా స్టిచ్ చేయాలి అంటే నేను ఎప్పుడైనా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ డాట్ ఎలా వేయాలి అనేది. ఇక్కడ మీరొకసారి చెక్ జేసుకోవచ్చు కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. ఈ హుక్స్ పట్టి జాయిన్ చేసుకుంటాం గదా! అంటే మన మెడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా చంక వైపు టేపుని పెట్టేసుకొని కొలుచుకోండి. మనకిక్కడ ఎంతుండాలి అంటే చెస్ట్ రౌండ్ మనకి నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి ఖర్చులతో కలిపి అంటే మనం ఎంతైతే మార్కింగ్ జేసుకున్నామో అంతకి కరెక్ట్ ఉంది అనంటే మనం కరెక్ట్‌గా స్టిచ్ చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ జేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది నార్మల్‌గా జాయిన్ జేసుకోవచ్చు. అండ్ ఇన్విజిబుల్‌గా ఆ ఖర్చులు ఏవి కనిపించకుండా గూడా మనం జాయిన్ జేసుకోవచ్చు. ముందైతే మనం రెడీ చేసుకోవాలి. సో, రెడీ చేసుకోవడం కోసం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున మనం నార్మల్‌గా కట్ చేసుకున్న లైనింగ్ పీస్‌ని పెట్టేయండి. ఆ తర్వాత మనం ఎగ్జాక్ట్‌గా ఫస్ట్ కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంది గదా! కరెక్ట్ కొలతలతో దాన్ని పెట్టేసుకొని, ఈ కింద వైపున మూడిటిని మ్యాచ్ అయ్యేలాగా పట్టేసుకొని, ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో మూడిటిని కూడా ఇలా అటాచ్ చేసేసుకోండి. 2 షేప్ బెల్ట్స్‌లో గూడా ఇలాగే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని లైనింగ్ పార్ట్స్ ఈ రెండిటిని మాత్రమే ఖర్చు వైపునకి తిప్పుకొని, ఆ పైననే అంటే లైనింగ్ పైననే కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసుకోండి. ఆ తర్వాత
అలాగే ఓపెన్‌గా పెట్టేసుకొని 2 లైనింగ్స్‌ని అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు కరెక్ట్‌గా కట్ చేసుకున్న షేప్ బెల్ట్ కంటే ఈ ఎక్స్‌ట్రాగా ఉన్నదాన్ని కటింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకొని చివరికి కుట్టుకు పడేలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపునకి తిప్పుకుంటే మనకు ఆ లైనింగ్ కంటే ఈ ఎక్స్‌ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! దీన్నంతటిని కటింగ్ చేసుకోవాలి. అంటే మనం కరెక్ట్ కొలతలతో ఈ షేప్ బెల్ట్ ఏదైతే కటింగ్ చేసుకున్నామో దానంతనే ఉంచేసి ఎక్స్‌ట్రాగా ఏమున్నా కటింగ్ చేసేయండి. అండ్ ఇక్కడ వీటినన్నిటిని ఒకవేళ జాయిన్ చేశామనుకోండి, మనం ఇన్విజిబుల్‌గా జాయిన్ చేసుకోవడానికి అవ్వదు. నార్మల్‌గా జాయిన్ చేసుకోవచ్చు. సో, మీరు ఆ మెథడ్‌లో కూడా నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగానే ఇంకో షేప్ బెల్ట్ గూడా రెడీ చేసేసుకోండి. ఒకవేళ వీడియో ఎక్కడైనా స్పీడ్ అనిపిస్తే మీరు పైన స్లో చేసుకోండి. అంటే సెట్టింగ్స్‌లో ఉంటుంది కదా! వీడియో స్పీడ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్‌ని ఇలా ఓపెన్ చేయండి. చూడండి అవతల వైపున మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఈ బ్లౌజ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఆ 2 కూడా ఒక దగ్గరకొచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఒక పావించ్ ఆర్ హాఫ్ ఇంచు చూడండి ఇలా బయటకి ఈ షేప్ బెల్ట్ కార్నర్ ఉంది గదా! దీన్ని ఇలా బయటకొచ్చేలాగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ డాట్ ఉంది గదా! దీన్ని మీరు మిడిల్‌కైనా ఫోల్డ్ చేసుకోండి. లేదంటే ఒక సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి. అండ్ డాట్ దగ్గర గూడా నీట్ ఫినిషింగ్‌తో ఉంటుంది. అండ్ ఇప్పుడు లోపలి వైపుకి తిప్పుకోండి లైనింగ్ సైడ్. తిప్పుకొని ఈ ఎక్స్‌ట్రాగా ఏదైతే ఉందో లైనింగ్ పార్ట్ అనేది ఇలా హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ మెథడే కాకుండా ఈ బాడీ పార్ట్ అంటే ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసుకొని లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. సో, ఆ మెథడ్ చెప్పాను కదా! ఈ వీడియోలో నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైననే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి అంతే. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా! అంటే అది మనకి హుక్స్ పట్టికి, ఐ పట్టి సైడ్ వస్తుంది అనే మార్కింగ్ అనేది అది కరెక్ట్‌గా అంటే అటువైపే స్టిచ్ చేస్తున్నామా? సైడ్ జాయింట్సే స్టిచ్ చేస్తున్నామా అనేది ఒక్కటి చూసుకోవాలి అంతే. అండ్ 2 షేప్ బెల్ట్స్ స్టిచ్ చేస్తున్నప్పుడు వెంటనే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే ఎప్పుడూ కానీ ఎదురెదురుగా ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనకి ఈ ఉల్టా పల్టా అంటే రివర్స్ అవ్వడం అనేది అవ్వదు. బిగినర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీటన్నిటిని పాటించి స్టిచ్ చేసుకుంటే మనకి ఈ అంటే కుట్టడాలు, విప్పడాలు అనేవి కొంచెం తగ్గుతాయన్నమాట. అండ్ తర్వాత హుక్స్ పట్టి, ఐ పట్టి జాయిన్ చేసుకోవడం ఎలాగో మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. ఎవరికైనా కావాలి అంటే షార్ట్ వీడియోస్‌లో చెక్ చేయండి. వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.